గూడూరు వైసీపీ ప్రభుత్వంలో మా వీధి ఎటువంటి అభివృద్ధి చెందలేదంటూ దాదాపుగా 150 నీలి షికారి ప్రజలు టీడీపీ కండువ కప్పుకున్నారు. మరి సంజీవయ్య నగర్ కాలనీ నీలి షికారి ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో మా కాలనీకి ఎటువంటి అభివృద్ధి చెందలేదంటూ టీడీపీ నాయకులకు చెప్పుకోవడం జరిగింది. ఉదయం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం చికెన్ వాహిద్ ఆధ్వర్యంలో 15-16వ వార్డులో టీడీపీ నాయకులు 2 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో, సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ టీడీపీ ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరిని మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరు టీడీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చాంద్ భాషా, కౌన్సిలర్ కోడుమూరు శాషావలి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సులేమాన్ భాషా, పార్లమెంట్ కార్యదర్శి మన్నన్ భాషా, కోటవీధి శేక్షావలి, అద్దు భాషా, గనుమల శివకుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దుర్గమ్మది గుడి చేయాలా, రోడ్లు సరిగా లేవు. రోడ్లు మాకు నర్సనికి వానాకాలం వస్తే అంత బుడ్డ ఉంటది, బండ్లు తీసుకొని తిరగడానికి ఏముండవు. కరెంట్ సౌకర్యం లేదు, నీళ్లు తాగేటివి లేవు. బోర్లు వేసినారు, ట్యాంకులు వేసినారు, కానీ నీళ్లు సుక్కా ఉండవు. మాకు శ్మశానం లేదు, ఆడోళ్ళకి మరుగుదొడ్లు లేవు, ఏ ఒక్క సౌకర్యం కూడా మాకు లేదు. కరెంట్ చూస్తే కరెంటు కూడా లేదు. నర్సనికి దింతనే రోడ్డు చక్కగా వానాకాలం వస్తే మళ్ళీ అక్కడ లేదు, ఇక్కడ లేదు తిరగనికి. అంతా బుడతనే ఈటికి వస్తాయి నీళ్లు. వాన వస్తే ఇంట్లోకి వస్తాయి. మాకు నర్సనికి కూడా శాత కాదు, దాంట్లో మేము బతుకుతాం. ఏ ఒక్కరు వచ్చి చూడరు. ఇంట్లోకి ఈటికి వచ్చినాయి. తినడానికి 3 రోజులు తిండి లేకుండా ఉన్నాం. చిన్న పిల్లల్ని తీసుకొని వంట ఏడు చేసుకోవాలో కూడా మాకు తెలియదు. ఏడు చేసుకోవాలో కూడా తెలియదు. ఇట్లాంటి సౌకర్యాల్లో మీరు ఒక్కరు కూడా ఏం చేయకుంటున్నారు. ఓట్లకు వచ్చినారు, ఓట్లు వేస్తాం కదా. ఒకరన్నా మాకు ఈడ గుంపుల ఈ ఊర్లో షికారులు ఉన్నారు. ఏం పరిస్థితి వానాకాలం వస్తే వచ్చి చూస్తారా? వచ్చి నాకు పెళ్లి 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా. నీళ్ళు వస్తే ఈటికి వచ్చినాయి. నాకు పెళ్లి 5 సంవత్సరాల నుంచి వచ్చి చూస్తున్నా. వీళ్ళు వచ్చి ఎన్ని సంవత్సరాలు వచ్చినారో తెలియదు. నాకు తెలియదు. కానీ నాకు పెళ్లి 5 సంవత్సరాలు అవుతుంది. ఈడికి వచ్చినా కదా చూస్తున్నా. నాకు 2 పిల్లలు. వాళ్ళు వానాకాలంలో నర్సరీకి శాత కాదు, సరిగా బడికి పిల్లలు పోతే కూడా తిట్టారు. షికారోలు అని ఇకారంగా అంటారు. ఈటి వరకు నీళ్ళు వచ్చింటాయి. అట్లాంటి నీళ్ళలో ఏడ వంట చేసి తినాలో తెలియదు. ఇప్పుడు మీకు వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఎటువంటి పనులు చేసిలేరు. ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 5 మంది గ్రూపులు ఉన్నారు. పెళ్లి అయ్యి ఇంత స్థలం లేదు. పెళ్లి అయ్యి 4 కొడుకులకి పెళ్లి అయింది. ఒక్కొక్క ఇంటికి ఒక ఫ్లాట్ ఇవ్వలే మాకు. ఒక ఫ్లాట్ ఇవ్వలే, నీళ్లు లే, రోడ్లు లే, ఇల్లు కట్టినికి నర్సరీకి శాత కూడా లేదు. మీరు ఇప్పుడైతే వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేస్తారా, వేయరా? ఈ ప్రభుత్వానికి వేయరు. మన భారతదేశానికి వచ్చి ఇప్పటిదాకా మాకు ఎటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ కర్నూలు జిల్లాలో ఈ షికారి ఓలను ఎటువంటి ప్రజలుగా గుర్తించడం ఏం లేదు. బయటికి ఎంతసేపు వీళ్ళు ఆడుకొని తింటున్నారు, బయట ఉంటారు. వీళ్ళ యొక్క నివాసం ఎలా ఉంటుందో అడవిలో ఉంటారు, అడవిలో జీవాలని తింటారు. మా యొక్క వృత్తి అది ఉంది. ఇప్పటిదాకా వచ్చినది 2003 ప్రకారం, 2006 ప్రకారం ఈ ఎస్టీగా గుర్తించి మా యొక్క జీవోని పాస్ చేసింది. అటారి టీడీపీ నాయకత్వము వచ్చినా కానీ ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చి కూడా ఈ యొక్క ప్రభుత్వం వచ్చినా కానీ మాకు ఎస్టీ జాబితాలో ఉండి ఎస్టీ కేటగిరీ తీసేసి బీసీ కేటగిరీ ఇవ్వడం జరిగింది. అటాని బీసీ కేటగిరీ ఇవ్వడం వలన మా యొక్క పిల్లలకి, మా యొక్క పెద్దోళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు వస్తలేవు. పిల్లలకి బతుకు జీవనం ఏమీ లేదు. బయటకు వస్తే పిల్లలకి చదివేదానికి హక్కు లేదు. ఎంతసేపు అయినా కానీ మేము అడుకొనే తింటున్నాము. ఎంతసేపు అయినా ప్రజల్లో పోతున్నాం కానీ ఇటువంటి ప్రజలు ఉన్నారని ఆలోచన దృష్టికి వస్తలేదు. మాకు న్యాయం కావాలి ఫస్ట్. ఎంతసేపు అయినా కానీ మాకు తిన్నికే ఏం గడవకపోతే ఇంత అడుకొని తింటున్నాం. ఇంత రోడ్డు లేదు, ఇంత మంచి ట్యాంక్ భూమి లేదు, ఇంత ఒక శ్మశానం లేదు. మీకు గత ప్రభుత్వం టీడీపీలో జరిగిందే న్యాయము, వైసీపీలో జరిగిందే న్యాయం? జరిగినాయి. వైసీపీ ఉన్న దానికి ప్రతి వైసీపీ కేటగిరీ పోతే కూడా ఏ ఒక్క సర్టిఫికేట్ తీసి ఇవ్వడం లేదు. మీరు
ఇన్ని ప్రభుత్వాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇన్ని పెట్టినారు మీకు పథకాలు, ఏ పథకమన్నా మీకు వచ్చిందా? అడిగినాము. ఎంతసేపు అయినా మీకు సర్టిఫికేట్ తీసుకురావని అంటున్నారు, క్యాష్ తీసుకురావని అంటున్నారు, ఆధార్ కార్డులు తేమని అంటున్నారు. కొంతమంది ఆధార్ కార్డు లేవు, కొంతమంది బియ్యం కార్డు లేవు. నీళ్ళు వచ్చిన సుమారు మనిషి ఎత్తు నీళ్ళు వచ్చిన మొత్తం పోగొట్టుకుంటున్నాం. ఉండేది మహారాణం ఉండేది సుమారు ఒక 10 టీడీపీ ప్రభుత్వంలో మీకు తిప్పి మీకు ఏమన్నా ఇచ్చారా, లేదంటే వాళ్ళు వచ్చి? టీడీపీ ప్రభుత్వం వచ్చినది భూముల కాడనే ఉన్నాం మాము. వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన ఈ రోడ్ ఎవరు వేశారు? టీడీపీ ప్రభుత్వం వేసినాడు. వైసీపీ ప్రభుత్వంలో అయితే ఏ పని జరగలేదు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. ఒకటి ఎంపీ, ఒకటి ఎమ్మెల్యే. అంతమంది పిల్లలకి చంద్రబాబు 3 గ్యాస్ సిలిండర్లు. మీరు ఫస్ట్ ఎక్కడ పోవాలంటే కూడా ఫ్రీ, మీకు ఉస్తా ఫ్రీ. ఏమి ఏమన్నా ఇంకా పథకాలు చదువుకుని ఎంతమంది ఉంటే అంతమంది 15,000 18 సంవత్సరాలు ఎవరు పడిందో వాళ్ళకి 1500 నెలకి. దాంట్లో అన్ని ఉండవు, ఇంట్లో అన్ని ఉండవు. చదువుకోండి ఇంట్లో. మీరు చెప్పారు, మీరు అది రికార్డ్ చేసుకోండి. మీరు సైకిల్ ఓటేయండి, మీ పనులు అయితే